వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ మాట్లాడుతూ కవిత వైఖరి మారిన నాటి నుండి ఆమెతో దూరంగా ఉన్నామని, ఇకపై తెలంగాణ జాగృతిలో కొనసాగదని వెల్లడించారు. కవిత చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ మరియు బీజేపీ లబ్ధి పొందే అవకాశం ఉన్నట్టు మేడే రాజీవ్ సాగర్ సూచించారు. 2006లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా కవిత నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ జాగృతిలో చేరి ఉద్యమంలో ఇచ్చిన ప్రతి పిలుపును విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. 2009లో కేసీఆర్ తెలంగాణ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టారని, పార్టీ లోపల ఎవరైనా క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటానని చెప్పారని, తన మాట కట్టుబడి కవితపై తీసుకున్న తాజా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. అంతేకాక బీఆర్ఎస్ లో కీలక నేతైన హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ సంతోష్ కుమార్తెపై కవిత చేసిన వ్యాఖ్యలు బాధ కలిగిస్తున్నట్టు పేర్కొన్నారు. వీరిపై చేసిన వ్యాఖ్యలను కవిత వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇవాళ చూస్తా ఉంటే మీ వ్యక్తిగత ఎజెండాతోని ఇవాళ మీరు 2 సార్లు ఎంపీగా అవకాశాలు వచ్చినాయి, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినాయి. ఇదే సామాజిక న్యాయం పాటించాలనుకుంటే ఏ సామాజిక న్యాయం పాటించాలని మీరు మాట్లాడుతుండ్రు. ఇవాళ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం ఉందో, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం అయింది, ఇలా రాజకీయంగా వారి భవిష్యత్తు లేనిది ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇలా ఎక్కడెక్కడికి పోయినరు. ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ 18-19 సంవత్సరాలు పనిచేసిండ్రు. వాళ్ళ జీవితాలు ఇలా ఏం కావాలి, వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు, వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా మేము మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం. మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది. ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఇలా మా జీవితాలన్నీ కూడా మేము ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మీరు ఏ నిర్ణయం మీరు చెప్పిన అన్ని కూడా పనిచేసి మీకు గౌరవంగా మర్యాద ఇచ్చినాం. కానీ మాకు దక్కవలసిన మర్యాద కానీ మాకు దక్కవలసినటువంటి ఏ విధానాలు కానీ మాకు దక్కలేదు. ఇలా ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో బాధ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతున్నారు. ఇంకా చాలా మంది జిల్లాల నుంచి రావాల్సినది రాలేకపోయినారు. వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారు. ఇలా ఏం చేయాలి మేము మొన్నటి వరకు ఇక్కడ పనిచేసినాం. ఇలా మా పరిస్థితి ఏంది, వాళ్ళు ఇలా బాధతో వాళ్ళ కుటుంబాలతో చర్చ చేస్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలతో బాధపడుతున్నారు. ఇలా అందరినీ కూడా నని ఓటు కూడా నిలబెట్టి మీరు ఇలా వేరే ఇలా బీసీ విషయం మాట్లాడుతా ఉన్నారు. అసలు తెలంగాణ జాగృతి అనేది పక్కన పోయింది. ఇలా నేనేం అడుగుతున్నా అంటే అసలు తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ కోసం పనిచేసే, కేసీఆర్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి మేమందరం అసలు పనిచేయాల్సిన వాళ్ళందరం కూడా బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇక్కడ ఉన్నది. మీరు ఎవరి కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆశ కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆలోచనల కోసం పనిచేస్తుండ్రు మాకైతే తెలియదు. కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తుండ్రు మాత్రం మాకు తెలియదు. మేము ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కోసం కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృతి నాయకులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం. కేసీఆర్ గారికి ఎప్పుడు చెప్తా ఉండే ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆశల కోసం, తెలంగాణ ప్రజల అవసరాల కోసం నిర్ణయం తీసుకుంటా. ఆ నిర్ణయానికి సార్ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మంది నాయకులు వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోవాలి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. కాబట్టి నాతో పాటు 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి ఎన్ని ఆటంకాలు వచ్చినా మేము కేసీఆర్ గారు చెప్పిన కార్యక్రమానికి మేమందరం కూడా నిలబడ్డాం. ఎంతో మంది పదవులు వచ్చిన వాళ్ళు ఎంతో మంది వచ్చినా కూడా వేరే పార్టీలకు పోయినా కూడా మేము నమ్మిన సిద్ధాంతం ప్రకారం, మేము ఏదైతే నమ్మినామో దాని ప్రకారమే మేము పార్టీకి పనిచేసుకుంటా ముందుకు పోతా ఉన్నాం. గత 6 నుంచి 7 నెలల క్రితం వరకు కూడా మీరు మాట్లాడిన మాటలు ఏదైతే పేపర్ లీక్ చేసిండ్రో, ఏదైతే లేఖ రాసిండ్రో, ఆ లేఖ రాసిన దగ్గర నుంచి మీరు పార్టీకి వ్యతిరేకంగా పోతున్నారనే ఆలోచన మాకు వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మేమందరం కూడా తెలంగాణ జాగృతికి చిన్నగా ఆలోచన చేయడం మొదలుపెట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ జాగృతి కోసం పనిచేసినాం. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మీరు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీ సొంత ఎజెండాతో పనిచేయడం మొదలుపెట్టినరు. అప్పటి నుంచి మేము తెలంగాణ జాగృతి మేమందరం కూడా దూరంగా ఉన్నాం, కామ్గా ఉన్నాం. ఎక్కడ కూడా మేమేం మాట్లాడలేదు. 3 నెలలుగా మీరు ఏదో కన్ఫ్యూజన్ ఉన్నారు, మీరు ఎవరి బ్లాక్మెయిల్ గురవుతున్నారు, మీరు ఏదో ప్రలోభాలకు గురవుతున్నారు. మీరు దాని నుంచి బయటకు రండి. ఈ తెలంగాణ మీకున్నది. మీరు బయటకు వచ్చి కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ ఈ తెలంగాణ
నీ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఒకవేళ మీరు అట్లాగే మార్చుకోకుండా మేము రేవంత్ రెడ్డి గారితో లేకపోతే నరేంద్ర మోడీ తోటి చంద్రబాబు నాయుడు యొక్క శక్తులకు ఊతమిచ్చినట్టుగా, నేను అనట్లేదు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తుందని, కానీ మీరు చేసే కార్యక్రమాలు వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. తద్వారా ఇలా బీఆర్ఎస్ పార్టీ దెబ్బతింటే ఉత్తరాది వచ్చి ఈ తెలంగాణ వ్యవహారం చేయాలన్నా ఇలా చూస్తున్నారు. ఏ రకంగా వ్యాపారస్తులు వచ్చి ఈ తెలంగాణ ప్రాంతంలో చేస్తున్నారు. ఇలా మళ్ళీ సీమాంధ్ర శక్తులంతా వచ్చి బలపడితే మీరు మాట్లాడిన మాటలు ఏ శక్తులు, ఏ పత్రికలు, ఏ టీవీలు చూపిస్తున్నాయి అంటే ఈ తెలంగాణని సర్వనాశనం చేయాలని, తెలంగాణని వలస రాష్ట్రంగా ఉండాలని, ఈ తెలంగాణ రాష్ట్రమే ఏర్పడడానికి వీలేదని చెప్పేసి మాట్లాడిన వాళ్ళకి మీరు ఊతమిస్తున్నారు. కాబట్టి మీరు దాని నుంచి బయటపడాలి. లేకపోతే మరి భవిష్యత్తులో మాకు తెలంగాణ ఇంపార్టెంట్, ఈ తెలంగాణ ఇంపార్టెంట్ మాకు. కేసీఆర్ గారి నాయకత్వం ఇంపార్టెంట్ మాకు, కేటీఆర్ గారి నాయకత్వం ఇంపార్టెంట్ మాకు, హరీష్ అన్న లాంటి ఒక అద్భుతమైన నాయకుడు మాకు అవసరం. కాబట్టి మేము వాళ్ళ మీద మీరు అవకలు తెలిస్తే ఖచ్చితంగా మేము అట్లాగే స్పందించాల్సి వస్తుంది. మా ఆడబిడ్డగా కూడా చూడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.